Welcome back to Sanjam Talks, NRI Stories and Indian Inspirations. Today, మన స్పెషల్ గెస్ట్ కల్పన గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు. దుబాయ్కి వచ్చిన తర్వాత తను జాబ్ సెర్చ్ చేసుకొని అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫైనల్ గా ఇప్పుడు అందరికీ ఒక ఇన్పుట్స్ ఇచ్చే స్టేజ్ లో ఉంది తను. అంటే ఎలా జాబ్ సెర్చ్ చేయాలి, ఎలా దుబాయ్కి రావాలి, వచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి ఇక్కడ, మీరు ఎట్లాంటి ఇన్పుట్స్ తీసుకోవాలి, ఇవన్నిటి గురించి తను ఇవాళ మనకి చెప్తుంది. ఫస్ట్ జాబ్ దుబాయ్లో సెర్చ్ చేసుకున్నప్పుడు దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత చేసుకున్నారా, లేకపోతే మీరు ఇండియా నుంచి జాబ్ ఆఫర్తో వెళ్ళారా? ఇండియా నుంచి చేసిన 90% వర్కౌట్ అవ్వదు. ఇన్ కేస్ నీకు హైలీ ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే అది వేరే కేసు. ఫస్ట్ జాబ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో కొత్త వాళ్ళకి అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ దే నీడ్ టు డూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాట్ అనేవాడు ఈ కంట్రీలోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామర్స్ వాళ్ళని టార్గెట్ చేసేస్తారు. ఎయిర్పోర్ట్ లో నువ్వు వచ్చాక నీకు ఒక సిమ్ ఇస్తారు, ఒక కొత్త సిమ్. అందులో కొంచెం డేటా ఉంటుంది యూటిలైజ్ చేసుకోవడానికి. తర్వాత అది నువ్వు ఇక్కడ ఉంటే కనుక రీఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎలా వెళ్తాయో మనకు తెలియదు, కానీ ఎక్కువ ఎవరైతే జాబ్స్ కోసం మల్టిపుల్ వెబ్సైట్స్ సెర్చ్ చేస్తారు, నెంబర్ ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేస్తారు. తప్పదు ఇంకా ఆ టైంలో. విజిట్ వీసా మీద ట్రావెల్ చేసి జాబ్స్ వెతుక్కోవడం అనేది లీగల్. అది విజిట్ లో వచ్చి నువ్వు జాబ్ వెతుక్కోవచ్చు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు, బట్ యూ షుడ్ నాట్. ఏ నిమిషంలో ఎలా ఉంటుందో వాళ్ళు ఇచ్చే ఫైన్ మన జీవితాంతం మన ఆస్తులు అమ్మినా కట్టలేము. ఆ కంపెనీ నేమ్ నేను మెన్షన్ చేయను, కానీ కంపెనీకి కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. కంపెనీ ఆడిట్ జరిగి వాళ్ళు ఏదో ఐడెంటిఫై చేశాక ఇంకా CEO వెళ్ళిపోవడం, హెడ్స్ వెళ్ళిపోవడం, అలా కొంచెం కొలాప్స్ అయిపోయింది. సాలరీస్ అవి కూడా రాలేదు. కాకపోతే అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బిలియనియర్ అన్నమాట. ఆయన కూడా ఫ్రమ్ ఇండియా నుంచి. నేను కూడా ఇండియాలో 5 years లో టాప్ కంపెనీలో టాప్ మార్కెట్ యూరోపియన్ యూనియన్ కి వర్క్ చేశాను డ్రగ్స్ మీద. ఇక్కడికి వచ్చాక టు వర్క్ యాజ్ అ రిసెప్షనిస్ట్, అడ్మిన్, ఇవన్నీ నాకు ఓకే. స్టార్టింగ్ లో నేను స్ట్రగుల్ అవుతున్న ఫేజ్ లో నేను మాస్టర్స్ చేశాను, నాకు ఇండియాలో నేను తోపుని టాప్ కంపెనీలో పనిచేశాను అన్న మైండ్ సెట్ తీసేసాను నేను వచ్చాక, బికాస్ ఆఫ్ ద దుబాయ్లో కాంట్రాక్ట్ జాబ్స్ అనేటివి ఉంటాయా, లేకపోతే అన్ని ఫుల్ టైం జాబ్స్ ఉంటాయా? లోకల్ ఎక్స్పీరియన్స్ కానీ ఫారెన్ ఎక్స్పీరియన్స్ కానీ కంపారిజన్ చేస్తే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారు అక్కడ హైరింగ్ ప్రాసెస్ లో? సో సాలరీస్, వర్క్ కల్చర్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే ఎలా ఉంటుంది? దుబాయ్ కల్పనాస్ అడ్వైస్ టు ద పీపుల్ హూ వాంట్ టు కమ్ టు దుబాయ్. మన ఇండియాలో లాగా ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ క్రియేట్ చేయడం అనేది దుబాయ్లో ఉందా?